ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా అమ్మకి లైక్ చేయండి. చెప్పు. இது செய்துக்கிட்டு நல்லா இருந்துச்சுன்னா நீங்க எனக்கு சாங்ஷன் பண்ணுங்க. లైక్ லைக் பண்ணுங்க, షేర్ సబ్స్క్రైబ్, బెల్ బటన్ ఆన్, అన్ని మీరే. ఎర్రగడ్డలు ఓకే ఉండండి, అదొద్దు ఇస్తా. పెద్ద తీసుకో, కలేసకి పెద్దది ఉంటే బాగుంటది. అది 2 ముగ్గురు పొన్ను తినచ్చు. డాడీ దగ్గర బజ్జో, ఇడ బజ్జో బజ్జో கத்துக்கு மாதிரி బజ్జో వస్తా వస్తా వస్తా. பச்சையை கழுவிட்டு நல்லா பிச்சுக்கிட்டு அந்த தண்ணி வரும் போது அதை கூட எடுத்துரு, அப்படியே தூக்கி வை. கலரிக்கினே இருக்கணும், அப்படி பிடிச்சிடும். இந்த குச்சி பிடிச்சி போற அப்படி பிடிச்சிடும், அப்படி தீஞ்சு வாசனை வரும். கலரினே இந்த மாதிரி புட்டு மாதிரி வரும். அப்ப இறக்கி வச்சுட்டு இந்த மாதிரி நல்லா தயார் பண்ணிக்கோ. எண்ணெய், கடுகு, ஜீரகம் போட்டுட்டு அப்புறமா வெங்காயம், பச்சை மிளகா, கருவேப்பிலை போடு. கொத்தமல்லி லாஸ்ட் இறக்கும் போது வெங்காயம் எப்படி நல்லா வதக்கணும், கரெக்டா வருமா? கொஞ்சம் வரணும், கொஞ்சம் வரணும். కొంచెం వదలండి. ఏమంటా ఆనేనేసింది. అవునా, తమిళ్లో చెప్పితే నేను తెలుగులో చెప్పాలమ్మా వాళ్ళకి. ఇంక పో చాలా. నువ్వు తమిళ్ నేర్చుకుంటావా? ఇది తింటావా? అదే చేస్తాను అద్దాడ అడ చేస్తాను అవ్వ. అంటే ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేస్తే కరివేపాకు కదా వేసేది. ఫస్ట్ ఇలా కరివేపాకు పొడకూడదు, ఫస్ట్ కరివేపాకు వేయకూడదంట. ఆవాలు జీలకర్ర కరుపాయడం ஒரு மாதிரி. ఓ బ్లాక్ బ్లాక్ ఆయిடும். అవ్వకి పచ్చ ఉండాలి. ఓ పచ్చ ఉండాలంట. நான் சாம்பார் தாளிக்கும் போது கூட கறிவேப்பிலை எல்லாம் ஃபர்ஸ்ட் போடவே மாட்டேன். కరివేపాకు వేయవు, లాస్ట్ లో వేస్తావు. లాస్ట్ கூட்டெல்லாம் போடுவேன். தக்காளி గార్నిష్ పైన தக்காளி வதக்குறேன், அப்ப போட்டுருவேன். தக்காளி அதுவும் வதங்குச்சுன்னா கொஞ்சம் பச்சை கலரா இருக்கும். ஓகே ஓகே. லாஸ்ட் இறக்கும் போது தீந்துடும். அப்படின்னாதான் கொஞ்சம் நல்லா டேஸ்ட் வருது. எல்லாத்தையும் ஒன்னா போட்டு தோய்ந்தா எல்லாம் ஒண்ணு கருப்பாயிடும், ஒண்ணு தீங்கிடும், ஒண்ணு அது நல்லா అయిపోతుందంట కరివేపాకు. దానికి వచ్చి తిప్పాలి మా అవ్వ ఇన్ని చెప్తాంది. ఇది యారు சொல்லி கொடுத்தது எனக்கு? என் యజమాన్. ఇవంతా ఎవరు నేర్పించినారు అనుకున్నారు? అవ్వకి వాళ్ళ ఆయన నేర్పించినాడంట. அன்னைக்கு ஊர்ல அறுப்பாறதுக்கு மண்ணு எடுத்துட்டு கட்டி எடுத்துட்டு தான் நான் போனேன் కళ్యాణం பண்ணிக்கలు. ఓ అవ్వకి పని చేసుకునే వయసు కళ్యాణం చేసినారంట. అవ్వకు వంటలు రావంట, వాళ్ళ ఆయన నేర్పించినాడంట. மிலிட்டரியில இட்டு போயிட்டு. ఓ మిలిటరీ అంకుల్ ఇటు పోయి 1 మాసం లీవ్ పోటా. లీవ్ పెట్టుకొని వచ్చినాడు. పోటు ఇలా కత్తుకుంటుందా వంట నేర్పించినాడంట అవ్వకి. 1 నెల లీవ్ తీసుకొని వాళ్ళ ఆయన వంటలన్నీ నేర్పించినాడు. నాన్ వెజ్ డాన్స్ ఎంత గ్రేట్ కదా, బా సూపర్. ரசம் வைக்கும் எல்லாம் கத்து கொடுத்த. சாப்பாடு உயரமாக்குறாங்கட்டு இவ்வளவு பெரிய கிளாஸ், இவ்வளவு பெரிய கிளாஸ்ல புழுங்குல அரிசி பொங்கி அரிசி போட்டு வச்சுதான் இவ்வளவு சோறாகும். ஏன்னா இவ்வளவு சோறு ఏంటమ్మా ఏం అర్థం కదా. రైట్ కదా, అవ్వ ఇంత ప్లేస్ గ్లాస్ రైస్ వేసి ఇంత అన్నం చేసి పెట్టుంది. తింటారని వాళ్ళ హస్బెండ్. ఓ అట్లా పని నుంచి అడుగుతారు, ఏమి ఇంత అన్నం వేసి ఇంత వాళ్ళ హైట్ వెయిట్ పర్సనల్ ఉన్నావు కదా, దానికి నేను ఇంత చేసినాను అని చెప్పేదంట. ఆమె 1 మాసం కిట్ వச்சுட்டு எல்லாம் ఇది వస్తుందా? இப்படி போட்டு 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 காமிச்சு கொடுத்துருந்தாங்க. అక్కడ చూడు ఎంత ఫ్రై చేసేసింది, డీప్ ఫ్రై. ఇంకా ఎన్న వేణం? ఎన్నో ఒన్ను అన్న సాల్ట్ సాల్ట్ వేணும். సాల్ట్ వేణం కానీ ఇంకెరక, అందుకే అక్కడే పెట్టేసుకో సాల్ట్. ఉండుమా దిగుమా, ఇక్కడ కూర్చో. ఉండు ఇస్తా 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 అర్చకు.
మా ఉమ్, కొంచెం మునగా తుడుకు ఏమంటా కారం పొడి ఇతనే అదే చిల్లీ పౌడర్ కూడా వేస్తావా పసుపు పసుపు అదినా అది 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 పసుపు అంటే ఏమంటారు దాన్ని మంజా తమిళ్లో మంజా ఓకే ఇంత కారము పసుపు వేసింది కారం వేసింది సుమా కలర్ అంతే కలర్ కోసం కొంచెం లైట్ గా వేసింది నీకు కావాలంటే వేసుకోవచ్చు అలా పెప్పరే ఏమవుతుంది కరివేపాకు పోడు లాస్ట్ లో కరివేపాకు వేసిందంట అదొకటి బాగా చెప్తాను చూడండి పస్తా ఉండాలంట పస్తగా అబ్బా స్మెల్ బా అట్లానే నువ్వు ఈ వయసులోనే ఇస్తున్నావు అంటే తాతలు అల్లాడిచ్చిద్దావు ఉమ్మయ్యా వేసేసా ఇది పట్టుకుంటారా అది వద్దు ఇది ఫ్రై ఆనియన్ బాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదవ్వా ఓవా వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది இது 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 எவ்வளவு இருக்கோ அவ்வளவு வெங்காயம் போடணும் అంతా ఆనియన్ వేయాలి అర్థమైంది అమ్మయ్య பூண்டு இவ்வளவு போடணும் జీలకర్ర నేను అది 2 பாக்கெட் வாங்கி வந்தா இவ்வளவு வெங்காயம் போடணும் ఓ 2 కప్పులకి అంత ఆనియన్ వేయాలంట అమ్మయ్య తమిళ్ నేర్చుకుంటాను నేను కూడా ఒక 1 వీక్ నాతో వచ్చే ఇట్లా ఇంటికి ఊరికి అవ్వని దత్తకిచ్చి దత్తత తీసుకుంటాం யாருன்னா தமிழ் சொல்லி దత్తకిచ్చి నిన్నపడి చేతికి వర అంతేనా అంతే ఫినిష్ ఆಯ್ತು ఇది కొత్తిమీర ఏమి లేదులే ఇంకా అంతే టేస్టా ఉప్పు అమ్మయ్యా ఉప్పు మర్చిపోయిందంట ఇది కొంచెం ముందు దాస్తా కమ్మియా మినిమా మీడియం నార్మల్ మీ ఇంట్లో ఎట్లా చేస్తారో అట్లా చెయ్యి మీడియం నా కొత్తిమీర ఎక్కువ గ్యాస్ ఆఫ్ చేసేదా నేను అంతేనా దాన్ని హీట్ చేయాలి మళ్ళా మూడిటి కొంచెం దమ్మలం అది తల్లి ఇది అలాగే అవ్వ నీట్ కూడా వంట వేస్తానే క్లీన్ చేస్తాను చూడండి క్లీన్ ఉండాలా నాకు కూడా సేమ్ వంట చేసేటప్పుడు క్లీన్ గా లేదనుకో స్టవ్ బాగుండదు అస్సలు తట్టేయా తట్ట ఇదినే ఉంది ఇది అది వంట తెలుసా అంతే అట్లా అంతే ఇప్పుడు చపాతీ చేద్దామా చపాతి పడి ఇంకే ఉట్టు అదే అదే క్లీన్ చేస్తాను అవ్వా క్లీన్ క్లీన్ நான் கூட கிளீன் பண்ணிட்டு இங்கே விட்டுருவேன் கட்டில் மேல செய்யறதுன்னா மனக்கட்டு வச்சுக்குவேன் கட்டில దగ్గర நான் இதுல ஊத்தி இதுல போட மாட்டேன் பேப்பர் போட்டுருவேன் పేపర్ అంటే కవరు పోட்டு ఎవ్వరో పనుమో అలా పండి వెచ్చుకువేన్ అంత పొడుగు చేసేస్తావు ఎత్తుపోయి ఇంట్లో వెచ్చుకువేన్ బండి మీద ఆ పని పోటు ఎన్నయ్య పోటు ఎత్తుపడితా ఏందో అవ్వ చేస్తాదంట ఒక కవర్ తీసుకొని వేస్తుందంటే తిట్టుకుందంట పొడుగుగా వేసేస్తుందంట అదే చపాతి அப்படிதான் செய்யறேன் அப்படிதான் பொய் எல்லாம் சொல்ல மாட்டேன் கரெக்டா செய்வேன் సూపర్ సూపర్ ఇప్పుడు రెడీయా చపాతి అందులోకి చపాతీ ఫ్రై అవొక ఆయిల్ ఎవరన్నా ఏది కాదు ఏదైనా ఎవరైనా ఆయిల్ లేకుండా తింటారు మా అవ్వ ఆయిల్ వేసుకొని తింటుందంట చూడండి కొంచెం టేస్టా ఉండు ప్లేట్లకి ఇంత ప్లేట్ ప్లేట్ మా అవ్వ వేసిచ్చింది టేస్ట్ కోసం అంట సరిపోయింది కొంచెం సాల్ట్ తక్కువ ఉండవా
సాల్ట్ కొంచెం తక్కువ అంతేనా అంత ఉండు 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 అమ్మా ఇంకవా ఉరుకుతామే నీకు సరిపోయిందా ఇరుమా నా చూడడం అవును కమ్ముంది నీకు ఏదైపోయిందవ్వా అందుకే సాల్ట్ నిలబా దాచిందో ఉప్పు కట్టు మొళ్ళు రా కాదు నువ్వు ఏదైపోయినదని ఉప్పు ఎక్కువనే అనిపిస్తుంది మేమేం తక్కువ అందుకే ఉప్పు తక్కువ ఉంది దీంట్లో కరెక్టా ఉప్పు తక్కువ ఉంది నువ్వు పోనమ్మా అప్పుడు ఎవరు దిక్కుదా ఆవిడ కొట్టు వేసుకుంటాను ఫస్ట్ చపాతి దిక్కుదాం ఇంకా చపాతి దిక్కావు నేను స్టైల్లో చపాతి దిక్కోటి వేసిస్తా తిందువు తినవా ఇంకా చపాతి తేడాన ఉప్పు చేతుకో ఏమంటా చాలు వేసుకుంటా వేసుకుంటా కమ్మే పన్నా ఎవరు తేవే కదా ఓకే ఓకే వేసుకుంటాను తమిళ తెలుగు కలిస్తే ఎలా ఉంటుందో చూపించాలబ్బా ఓకేనావా ఇక్కడ చూపించండి చపాతీ చేస్తాను మా అవ్వ అక్కడ చూడు తిక్కుతాగా నా సామేలాగా ఉండేది విజ్ఞాపండి ఆయిల్ వద్దా ఆయిల్ దీంట్లోకి ఓను వేణమా ఓనమా వేణమా వేణు 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 కాదవ్వా స్పూన్ కుడు స్పూన్ చాయా యో రామా ఇంకా చూడు అవ్వ వేసుకో మనది అవ్వకి నచ్చదు అవ్వది మనకు నచ్చదు ఎన్నైనా పడకూడదు ఎన్న ఇలాగే కొంచెం ఎన్న వచ్చి పెట్టించడం అప్పుడే నీకు ఏది అయిపోయిందమ్మా నువ్వు ఆయిల్ వేసుకొని తిన్నా ఏం కాదు మేము ఆయిల్ వేసుకొని తింటే ఏమనుకుంటాను అవ్వ జనరేషన్ కి అవ్వ ఇది 1959 లో వచ్చిందండి అమ్మ ఎట్ట పొంగుతుందో అవ్వ చూడాలి చపాతి కష్టమే నవ్వు అవ్వే వంటలు మనం చేయాలంటే ఏమి ఇంకా కట్టపోయి ఉంటే మనల్ని చంపేస్తుందేమో అది అట్లా కాదు ఇది మాడిపోయింది ఇది ఇట్లా అయింది అంటుందేమో కానీ వీడు వల్ల నేను ఇంటి పుట్టికపోతా యా ఇంటి చిన్నదా మా మందం ఉంది మందం మందం థిక్నెస్ ఉంది మోట ఒకదా అట్లుంది ఇది నేను ఇంకా సరిపా దిక్తా నేను ఒకటి దిక్కనా ఉంది సరా వెయిట్ వెయిట్ అడిగి ఇంకవా ఇది ఇది వేసుకో ఇది అవ్వాయి చపాతి ఓకే ఇప్పుడు నేను చేస్తా ఒకటి చూడు ఆయిల్ వేయను అవ్వా ఆయిల్ వేయను నో ఆయిల్ నో ఆయిల్ చూడు ఇరుమా వస్తున్నాయి పెరుసా అవుతుంది అని చూడు చపాతి బాగా చేస్తాం మేము అలవాటు అయిపోయింది అవ్వ చపాతి ఇది రెడీ వేస్తుంది మర్చిపోవాలి ఆహా ఇది ఎంత పొడవు అవుతుంది చపాతి వన్ చపాతి చాలు కడుపు నిండిపోతుంది నీ అట్లా అడిగి నేను 10 కాల్చుకుంటూ కూర్చోలేడు పోయి కాడ అట్లా అడిగి చేశానంటే నేను 5 కాల్చాలి చపాతి ఇది ఒకటి చూడు వన్ చపాతి చాలు ఇది ఇది చూడు ఎంతమంది ఉంది ఇది చూడు పల్సనా சரி நான் கொஞ்சம் மாவு எடுத்தேன் ஃபுட்டு மாவு எடுத்தேன் நீ ஒரேடியா பண்ற ఇంతే కదా నువ్వు చేసింది ఇంతనే నేను చేస్తాను చూడు అవ్వకి నాకు పోటీ చపాతి చూడు అదే చపాతి నేను చేస్తా ఉండు నేను మరుస్తాను చూడు నేను మరుస్తా ఇలా నేను మరిసి చూపిస్తా సేమా ఇంకా నువ్వు మాదిరి నేను చేస్తాను చూడు ఇది మాది స్టైల్లో అది ఆయిల్ వేసుకో ఆయిల్ ఏమా చూడు ఎంత బాగా వచ్చిందో ఇడివా ఇది మాది స్టైల్ చపాతి చూడు
నచ్చలేదు అంటే ఎవరి జనరేషన్ ముసలిగా నచ్చితే మనకి యూత్ అదే వేరే మెసేజ్ కాకి కుట్టుకోవాలి అవ్వ కూడా చపాతి చేస్తున్నాడు తట్టేటివి ముసలాంకి నాకు పూడి పడింది చపాతి పుట్టుదానా నేను దాన్ని చపాతి నువ్వు ఒకటి ఉండవా కానీ అది ఫుల్ అంత కాలాలి కదా ఉండుమా చపాతి ఇస్తాను వాయమ్మయ్య గట్టిగా ముసలాయమ్మ చూడు చేత్తోనే ముట్టుకుంటాను తిట్టి ఓకే ఇందా చపాతి అది చపాతి అది చపాతి ఇది చపాతి అంట అమ్మది అది అమ్మది ఇది కొంచెం ఉండు అక్క ఉండక ఉందా ఇప్పుడు చూడు సేమ్ ఇదే చపాతి ఉండిమా ఇది అయిందిమా వెయిట్ చూడు రాదక్క సేమ్ అయిందా అవదే చూడు సేమ్ బార్ ఇంక చపాతి బార్ అది చూడు సామి రంగా అంతమంది తింటే ఏం గది కాదు ఇది చూడు అది చపాతి చపాతీ అది చపాతి అంట దాన్ని ఎందుకు ఆయిల్ వేసింది ఇంతలా ఏముంటుంది పూరి లెక్క అది చపాతి అంట పెద్ద పల్లా నాకు అర్జెంట్ కాంచ ఓ అజ్జి అది నీకు ఏదైపోయింది ఎంత నువ్వేది ఇప్పుడు ఒక 80 ఉంటాయా 69 70లో ఉన్నావు ఇది సాఫ్ట్ బార్ అదే సాఫ్ట్ బార్ ఇది పువ్వు అటేకో మొరపారిపోవాలా ఇంకా అది కూడా చేసిందాను ఇది 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 అదే చూడు తిను అవడక మాదిరి పతలాగా ఉంటుంది బాగా వస్తుంది ఇంకా నానాలక్క ఒక 1 అవర్ ఉంటే కనుక చపాతి పిండి ఇంత పొంగుతుంది తెలుసా బాగా అంత పొంగుతుంది కదా నీకు తెలుసు వాళ్ళకి చెప్పాడా అవునాను ఇది అవ్వ చపాతి ఇది నా చపాతి నేను కలిసిన ముస్లాం చపాతి ముస్లాం కలుస్తుంది బాగుందా నల్ల ఇరకంట సూపర్ గా ఉందంట ఆన్ చేసినావు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మకి లైక్ చేయండి చెప్పు ఇది செய்திக்கு நல்லா இருந்துச்சுன்னா நீங்க எனக்கு சாங்ஷன் பண்ணுங்க சாங்ஷன் பண்ணா லைக் பண்ணுங்க షేర్ సబ్స్క్రైబ్ బెల్ బటన్ అన్ని మీరే